ఉచిత బస్సులో విధులు నిర్వహించాలంటే కండక్టర్లు, డ్రైవర్లు కత్తిమీద సాముగా మారింది. మహిళల రద్దీ విపరీతంగా ఉండడంతో టికెట్లు ఇవ్వడం భారంగా మారింది. పదవి విరమణ దగ్గరలో ఉన్న కండక్టర్ల పరిస్థితి అయితే మరీ ఇబ్బందికరం. దీనికి తోడు బస్సులో అడుగుపెట్టినప్పటి నుంచి చివరి స్టేజ్ వరకు నిలబడడం తప్ప ఒక్క నిమిషం కూర్చునే పరిస్థితి లేదు. మహిళలతో సీట్లు నిండిపోతున్నాయి. బస్సులోకి ఒకసారి జనం రావడంతో సీట్ల కోసం జరిగే తగాదాలతో తాము దాడులకు గురి కావాల్సి వస్తుందని, బస్సు స్టేజ్ వద్ద కొంచెం అటూ ఇటూ బస్సు నిలిపితే ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదని మహిళలు నిలదీస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. చాలామంది మహిళలు వెనక డోర్ నుంచి ఎక్కడంతో డ్రైవర్లకు పూర్తిగా కనిపించగా బస్సు ముందుకు కదలడంతో చాలామంది కింద పడి గాయాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఒకవేళ జరగరాని ఘటన జరిగితే తమ ఉద్యోగం ఊడిపోతుందని భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మినీ పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్ బస్సులో హైదరాబాద్ నగరంలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో ఈ పథకం అమలవుతుంది. ఈ కేటగిరీలకు సంబంధించిన బస్సులు 7292 ఉన్నాయి. వీటి ద్వారా ఆర్టీసీకి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. వీటిలో నిత్య దాదాపు 35 లక్షల మంది ప్రయాణిస్తారు. ఏడాదిన్నర కాలంలో 186.50 కోట్ల మంది మహిళలు 6,222 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం చేసినట్లు అధికారులు చెప్పారు. మహాలక్ష్మి సర్వీసుల ద్వారా గమ్యస్థానాలకు వెళ్లాలంటే వృద్ధులు, వికలాంగుల పరిస్థితి మరింత దారుణం. వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవాలంటే బతిమిలాడే పరిస్థితి నెలకొంది. తమ బాధలు అర్థం చేసుకోవాలని